టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. ఆండాళ్ తిరువడిగలే శరణు. జయ శ్రీకృష్ణ. 27వ పాసురం. ఈ పాసురం అనేది చాలా ముఖ్యమైన పాసురం అన్నమాట. కూడారై అని అంటూ ఉంటారు. మొత్తం 30 పాసురాలలో ఈ 27వ పాసురం చాలా కీలకమైన పాసురం, చాలా ముఖ్యమైన పాసురం. అంటే ఏంటి, ఈ గోపికలంతా ఏ ఉద్దేశంతో అయితే కృష్ణుడి దగ్గరికి వచ్చారో అది నెరవేరే అద్భుతమైన అపురూపమైన ఘట్టం ఇందులో దాగి ఉందన్నమాట. కూడారై అంటే ఏంటి, అందరూ కలిసి కూడుట. ఎవరెవరు, ఏ బృందాలు అని అంటే, ఇప్పుడు రకరకాల బృందాలు, రకరకాల మనుషులు ఉంటారు. అవునా? ఆస్తికులుంటారు, నాస్తికులుంటారు, వ్యతిరేకించేవారు ఉంటారు, భక్తి ఉన్న దూరంగా ఉండేవాళ్ళు ఉంటారు, భయంతో దూరంగా ఉండేవాళ్ళు ఉంటారు, రకరకాల భిన్న వర్గాల వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా ఒక చోట చేరి కూడే ఒక అద్భుతమైన సమాగమం అన్నమాట. ఈ 27వ పాసురంలో ఆండాళ్ తల్లి ఏమంటుంది అని అంటే, శత్రువర్గమును అవలీలగా జయించు కళ్యాణ గుణములు కల గోవిందా, ఈ వ్రత సాధనమైన పరా అనే వాద్యాన్ని తీసుకోవటానికి నీ దగ్గరకు వచ్చాము, అది మాకు అనుగ్రహించు కృష్ణ అంట. సరే అంటాడు కృష్ణుడు. ఇంకా ఏం కావాలి అని అంటే, మరి ఈ వ్రతానికి కావలసి ఎంత చక్కగా ఆండాళ్ తల్లి కృష్ణుడు అడగటం అసలు ఎంత మాధుర్యంగా ఉంటుందంటే, 26వ పాసురంలో కూడా మనం గమనించాము. మాకు అది కావాలి, మాకు శంఖాలు కావాలి, వాద్యాలు కావాలి, భాగవతులు కావాలి, ధ్వజం కావాలి అని అన్నారా. సరే, అవన్నీ గ్రాంటెడ్. ఇంకా ఏం కావాలి, వాట్ నెక్స్ట్ అనేసరికి కృష్ణుడు అలా అడిగాడు కదా ఎంతో ఆనందంగా. ఇక్కడ గోపికలంతా వాళ్ళ తరఫున ఆండాళ్ తల్లి అడుగుతుందన్నమాట. కృష్ణ, మరి మేమంతా కూడా ఎంతో ప్రేమగా నీ దగ్గరకు వచ్చాము, మరి వ్రతం చేస్తున్నాము, అన్నీ వదిలేసి పొద్దున్నే తెల్లవారుజామున లేచి వచ్చాము, నువ్వే కావాలని వచ్చాము, నీ దగ్గరికి వచ్చాము కృష్ణ. మరి మాకు ఎంతో చక్కగా చేతులకు గాజులు కావాలి అని అంటారు. ఆ తర్వాత ఆభరణాలు కావాలి, తర్వాత చెవి దిద్దులు కావాలి, చెవి పైభాగాన ఉండే చెంపస్వరాలు కావాలి, కాలి అందలు కావాలి, పట్టు చీరలు కావాలి, దండ కడియాలు కావాలి అంటూ కూడా వారికి ఏ ఆభరణాలు అయితే కావాలో అవన్నీ కూడా చెప్పారు. ఇంకా ఏమడిగారు అని అంటే, పాలు అన్నము మునిగిపోయేటట్టుగా నెయ్యిలో, పాలు అన్నం నెయ్యిలో మునిగిపోయేటట్టుగా అది ఇలా తీసి ఇలా తింటూ ఉంటే, ఆ నెయ్యి ఇలా కారుతూ ఉంటే అది అంతా కూడా మేము ఆస్వాదించాలి అంటూ కూడా ఎంతో ప్రేమగా కృష్ణ నీతో కలిసి కూర్చొని ఆనందంగా పరమాన్నాన్ని తిని పరమానందం పొందాలి అంటూ కూడా గోపికలు చెప్తూ ఉంటారనమాట. అది ఎంత అద్భుతం అంటే అసలు వర్ణనాది. అసలు కృష్ణుడు చుట్టూ గోపికలు, ముందు పరమాన్నం, వాళ్ళందరూ కలిసి ఎంత చక్కగా ఆరగిస్తారంటే ఆ అద్భుతమైన సన్నివేశం మాటల్లో వర్ణించడం అసాధ్యం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉందన్నమాట. లౌకికంగా, తాత్వికంగా చాలా అంతరార్థాలు ఉన్నాయన్నమాట. లౌకికంగా ఏంటి, ఇప్పుడు మనం కూడా చూడండి, ఎక్కడికైనా వెళ్తే ఫెస్టివల్కో బయటకు ఏదైనా చక్కగా అంతా అలంకరించుకుని వెళ్తామా, తినేసి వస్తాం, అవునా? మరి ఇక్కడ వీళ్ళంతా ఎక్కడికి వచ్చారు, కృష్ణుడి దగ్గరికి వచ్చారు. మరి పరా అనే వాద్యం కావాలంటున్నారు, నీతో కలిసి సమాగమం చేయాలంటున్నారు, మార్గశీర్ష స్నానం చెయ్యాలి, నీతో కలిసి కూర్చోవాలి, తినాలి, ఆనందం పొందాలి అని అంటారు. సరే, ఇందులో అంతరార్థం తాత్విక దృష్టి ఏంటి అని అంటే, చేతులకు గాజులు కావాలి అని అడుగుతుంది ఆండాళ్ తల్లి. అందులో ఉన్న అర్థం ఏంటంటే, స్వామి, ఈ చేతులతో సదా ఎల్లప్పుడూ నిన్ను నమస్కరించి నిన్ను సేవించే భాగ్యం మాకు ప్రసాదించు అని అర్థం అన్నమాట. అలాగే ఏంటంటే, ఈ మెడలో ఆభరణాలు అంటే ఏంటి, నిరాడంబరమైన జీవితాన్ని మేము గడపాలి, అటువంటి ఆభరణమే మాకు అనుగ్రహించు. అలాగే చెవి దిద్దులు అంటే ఏంటి, మంచి మంచి విషయాలను మేము శ్రవణం చెయ్యాలి. ఇలా చెంపస్వరాలు అవన్నిటినీ కూడా జీవితానికి, మా వంశ పారంపర్యం అందరికీ కూడా అనునయించుకోవాలి అని. అలాగే భుజకీర్తులు, దండకడియాలు కావాలి అని అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా ఒక బలము పరాక్రమంతో జయించాము అని అంటే అది మనది కాదు, అదంతా కూడా పరమాత్మని అనుగ్రహమే, వారి శక్తే మన శక్తి. అలాగే కాలి అందెలు అంటే ఏంటి, ఆ అందెలు పెట్టుకున్న ఆ కాళ్ళు దేవాలయం చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయాలి, అటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని. అయితే
చక్కటి పట్టు వస్త్రం ప్రసాదించు స్వామి అని అంటారు. అంటే ఏంటి? పట్టు పీతాంబరాలు అంటే ఏంటి? ఇది ఒక పట్టు అనేది ఏంటంటే దేనికైనా కూడా ఒక పవిత్రతకు స్వచ్ఛతకు మారుపేరుగా ఉంటుందన్నమాట. అందుకనే ముఖ్యమైన కార్యాలలో పండుగలలో పట్టు వస్త్రం ధరిస్తారనమాట. అంటే ఏంటి? ఒక స్వచ్ఛతకు నాణ్యతకు పవిత్రతకు మారుపేరు అనమాట. అటువంటి వస్త్రం మాకు అనుగ్రహించు స్వామి. అంటే ఏంటి? ఇక్కడ చూసారా, మనకున్న బాహ్య ఇంద్రియాలన్నమాట, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అంటే ఏంటి? ఈ చేతులతో నిన్ను పూజించి, ఈ చెవులతో నీ నామాన్ని విని, ఈ నోటితో నీ నామాన్ని పలికి, ఒక అద్భుతమైన నిరాడంబరమైన జీవితం అనే ఆభరణాన్ని ధరించి, స్వచ్ఛతతో కూడుకునే వస్త్రాన్ని ధరించి, కాలి అందెలతో నీ దేవాలయం చుట్టూ కూడా తిరిగి ఇటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు కృష్ణ అంటూ కూడా ఆండాళ్ తల్లి ఈ ఆభరణాలు కోరటంలో కూడా అంత అంతరార్థం దాగి ఉందన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఒక అవయవానికి ఒక ఆభరణం వేసాము అని అంటే ఏంటి? దీన్ని మనం సార్థకం చేసుకోవాలి భగవత్ సేవకు. ఇప్పుడు మనకు భక్త ప్రహ్లాదుడు కూడా ఒకానొక సందర్భంలో చాలా అద్భుతంగా హిరణ్యకశ్యపుడి దగ్గర కీర్తిస్తూ కీర్తిస్తే మనం కీర్తించిన, విన్నా, శ్రవణం చేసిన, మననం చేసిన ఆ హరినామ స్మరణ అంటూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వర్ణన కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఆ విధంగా ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ పాలు, అన్నము, అవునా? ఇక్కడ పాలు అంటే కూడా ఏంటి అని అంటే స్వచ్ఛమైన క్షీరము. అంటే ఏంటి? ఈ సంసారం అనే ఒక పెద్ద సాగరం. తర్వాత క్షీరం అంటే స్వచ్ఛతకు కూడా. అలాగే అన్నం అంటే సారవంతమైంది. ఇప్పుడు ఈ జీవనానికి, శరీరానికి, జీవన గమనానికి కూడా సారవంతమైంది అన్నం. తర్వాత నెయ్యి అన్నమాట, ఒక చక్కని భోగం. ఆ భోగం అంటే ఇప్పుడు చాలామంది భోగం అంటే లౌకిక విషయాలలో ఏదో ఎంజాయ్ చేసేదే భోగం అనుకుంటారు. అది కాదండి. ఒక భగవంతుని గుణగణాలను మనం గానం చేస్తూ, కీర్తన చేస్తూ, తదాత్మన్యంలో మనల్ని మనం పరమాత్మకు ఎప్పుడైతే సమర్పించుకుంటామో, ఒక ఆత్మ సమర్పణ భావం అనేది ఉంటుందో అదే అసలైన భోగం. ఆ భోగం ఇక్కడ వీళ్ళు అనుభవిస్తారు. ఏంటి అంటే గోపికలు, కృష్ణుడు అంతా కలిసి కూర్చొని ఎంతో చక్కగా ఆ సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అటువంటి ఆ పరమాన్నాన్ని వారు ఆస్వాదిస్తారు. కృష్ణుడు అందరికీ తినిపిస్తాడు. ఎంత మాధుర్యమైన ప్రేమ, ఎంత లాలిత్యమైన ప్రేమ, ఎంత అపురూపమైన ప్రేమ. నిజంగా అటువంటి ప్రేమను ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాలి, ఆస్వాదించాలి. ఈ మొత్తం 30 పాసురాలలో కూడా ప్రధానమైంది 27వ పాసురం కూడారే అన్నమాట. అయితే మనం గమనిస్తే కూడా ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఈరోజు పరవాన్నం అనేది నైవేద్యంగా పెడుతుంటారు. 108 గంగాళాలలో స్వామివారికి ఈ రోజున పరవాన్నాన్ని నివేదన చేస్తారనమాట. అయితే గమనిస్తే కూడా ఇంత పెద్ద పెద్ద గంగాళం చిన్న చిన్న దేవాలయాలు అయితేనేమో కనీసం ఈ చిన్న పాత్రలు, వాటికి ఇట్లా గంగాళం లాగా ఉండే పాత్రల్లో వాళ్ళు స్వామివారికి 108 పాత్రల్లో ఈరోజు చక్కగా పరవాన్నం నివేదన చేసి అందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉంటారు. సో ఈ 27వ పాసురంలో ఎలాగైతే గోపికలంతా కూడా పరమానందంతో పరమాత్మునితో సమాగమం చెంది ఒక అద్భుతమైన ఆత్మానందాన్ని పొందారో, అటువంటి ఆత్మానందాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇది ఈ పాసురంలోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.